మరి ఇవన్నీ కాకుండా జస్ట్ ఒక 6 సెకండ్స్ 8 సెకండ్స్ వీడియో బయట పెట్టినావు, ఏమర్థమవుతుంది దాంట్లో? మొత్తం అదే ఒకవేళ నీ ఆఫీస్ పైన బీఆర్ఎస్ వాళ్ళు వచ్చి ఎవరో మనుషుల్ని పెట్టించి నీ ఆఫీస్ని మొత్తం కుల్లవుడు చేసిండ్రు, ముక్కలు ముక్కలు చేసిండ్రు, నీ కంప్యూటర్లు ఎత్తేసిండ్రు, బెంచులు వలగొట్టిర్రు, అద్దాలు వలగొట్టిర్రు అన్నది మాత్రం ఫుల్ వీడియో వేస్తావు. అంటే నీ ఆఫీసు పైన వేరే పార్టీ వాళ్ళు లేకపోతే పలానోళ్ళు కవితక్క చేయించింది నా ఆఫీసు పైన ఈ దాడి అని చెప్పేసి నువ్వు వేసిన రోజు ఎంత పెద్ద వీడియో వేసినావు, ఎన్నిసార్లు రిపీటెడ్గా వేసినావు. కానీ ఈరోజు ఈ వీడియోని మాత్రం ఎందుకు 6 సెకండ్లు 8 సెకండ్లు వేస్తున్నావు? దానికి సమాధానం చెప్పే ఇది లేదా నీకు? అంటే బీసీల కోసం నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు? నేను ఇంతకుముందు కూడా నిన్ను అడిగినా, ఇప్పుడు కూడా నిన్ను అడుగుతున్నా. కులంలా మతానికి ఎక్కడి నుంచి రిజర్వేషన్ వస్తుంది? దానికి సమాధానం చెప్పవెందుకు? దాన్ని ఎందుకు అడగవు? పోరాటం ఎత్తుకున్నోనివి న్యాయంగా ఎత్తుకో, చిత్తశుద్ధితోని చెయ్యి, అందరూ నీ వెనక నడుస్తారు. లేదు నువ్వు ఇట్లా అడ్డగోలుగా చేస్తా అనంటే బీసీలే తంతరు, అది గుర్తుపెట్టుకో. అదొకటే నేను చెప్పాలనుకున్నది.